అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ అద్దాల మేడలో గబ్బిలం. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం పేపర్లో అతన్ని చూడటమే. ఐఐఎం విద్యార్థికి 70 లక్షల వేతనం. అమెరికాలో ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో కొలువు అని. అక్కడ నుంచి అతడు ఇండియా వచ్చిందే లేదు. అమ్మా నాన్నలతో కూడా రోజుకి 5 నిమిషాలు వీడియో కాల్ అంతే. అతడి పేరు ధీరజ్. 17 ఏళ్లకే ఐఐటి సీటు, 21 ఏళ్లకి ఐఐఎంలో ఎంబీఏ సీటు, 23 ఏళ్లకి 70 లక్షల జీతంతో ప్రపంచంలోనే బెస్ట్ బ్యాంకులో కొలువు. ఇవే కాదు, అతడి గురించి గొప్పగా చెప్పుకునే విషయాలలో ఇంకొకటి కూడా ఉంది. 47 పెళ్లి సంబంధాల రిజెక్షన్. అవును, పొట్టిగా ఉంటుందని ఒకటి, పొట్టి బట్టలు వేసుకుంటుందని ఇంకొకటి, పొగరుగా ఉందని ఒకటి, ఫోజ్ కొడుతుందని ఇంకొకటి, చదువు సరిపోదని ఒకటి, చనువు ఎక్కువ తీసుకుందని ఇంకొకటి. ఇలా అన్నీ రిజెక్ట్. వీడియో కాల్లోనే అన్నీ. వయసు 33 దాటింది. ఈసారి ఈ వీడియో కాల్స్లో కుదిరే పని కాదు కానీ, ఈసారి ఎలాగైనా ఇండియా రావాల్సిందే అని అమ్మ పట్టుబడితే తప్పేది లేక 30 రోజుల్లో అన్ని పూర్తి చేసేసుకుని వెళ్ళే కండిషన్పై నిన్ననే ఫ్లైట్ దిగాడు ధీరజ్. నాన్న పేరు మోసిన పెద్ద డాక్టర్, సొంత హాస్పిటల్. అందుకేనేమో ధీరజ్ తరచుగా వాడే మాట, సక్సెస్ నా డిఎన్ఏలోనే ఉంది. మామ్, ఎందుకు ఈ టైం వేస్టు? ఒకవేళ నచ్చకపోతే నా షెడ్యూల్స్ అన్నీ ఎంత డిస్టర్బ్ అవుతున్నాయి తెలుసా? ధీరు, నెగిటివ్గా స్టార్ట్ చేశావేంటి? త్వరగా రెడీ అవ్వు, ఫ్లైట్కి టైం అవుతుంది అంది అమ్మ. అన్నట్లు మర్చిపోయా, మన ముసల్ది ఉండాలి ఏది అన్నాడు ధీరజ్. ఏయ్, ఏంట్రా ఆ మాటలు? నానమ్మని పట్టుకొని. ఆవిడ ఆరోగ్యం కాస్త పాడైంది. దగ్గరుండి చూసుకున్నాం 3 నెలలు. మీ బాబాయ్ ఉన్నాడుగా, ఆస్తి మొత్తం కాజేయడానికి సేవ చేసినట్లు నాటకాలు ఆడుతున్నాం అని ఏవేవో మాటలు అన్నాడు. డాడీ ఏం పట్టించుకోలేదు. కానీ పాపం పెద్దావిడ ఎందుకు గొడవలు అనుకుందో ఏమో, పోతే సొంత ఊరిలోనే పోతాను అని వెళ్ళిపోయారు. నెల రోజులయ్యింది. ఫోన్లు చేస్తున్నాం. కానీ డాక్టర్ అయ్యుండి అమ్మని దగ్గరుండి చూసుకోలేకపోతున్నాననే బెంగ ఉంది మీ డాడీకి. చనిపోవడానికి సొంత ఊరైతే ఏంటి, ఎక్కడైతే ఏంటి, బ్లడీ ఇండియన్ సెంటిమెంట్స్ మా. ఇక్కడ ఉంటే హాయిగా మెడికల్ ఫెసిలిటీ దొరికేదిగా. సర్లే బయలుదేరు, టైం అయింది. నాకెందుకులే ఆ గొడవ అనే ధోరణి వినిపిస్తుంది అతడి గొంతులో. హైదరాబాద్ నుంచి వైజాగ్కి విమానంలో వెళ్ళి అక్కడ నుండి విజయనగరం జిల్లాలో ఒక పల్లెటూరు వెళ్ళాలి కారులో. అది వాళ్ళ ప్రోగ్రాం. అతడు రిజెక్ట్ చేసిన 47 పెద్ద పెద్ద సిటీ సంబంధాలు. ఎమ్మెల్యేల కూతుర్లు కూడా ఉన్నారు ఆ లిస్టులో. మనోడి టేస్ట్కి ఇక పల్లెటూరు బాట పట్టడం బెటర్ అని డిసైడ్ అయ్యాడు తండ్రి. ఈ సంబంధం ధీరజ్ని ఆకర్షించడానికి అతని కారణాలు అతనికి ఉన్నాయి. ఫ్లైట్లో దిగి కారులో విజయనగరం చేరుతుండగా, ఏమండి, కాస్త ఆగమనండి, వినాయకుడి గుడిలా ఉంది, దండం పెట్టుకొని వెళ్దాం. అమ్మా నాన్న దిగి దర్శనం చేసుకుని వచ్చారు. ధీరజ్ కారులోనే ఉండిపోయాడు. ఏంటో డాక్టర్ గారు అయ్యుండి కూడా ఈ దండాలేంటో, శివలింగాలపై పాలు పొయ్యడాలు, పాముల్ని చెట్లల్ని పూజించడాలు. ఏ కాలంలో ఉన్నారు డాడ్? ఇండియన్స్ ఇక మారరా? ముఖం చిట్లిస్తూ ధీరజ్. వాడితో వాదించడం కంటే మౌనంగా ఉండటం మంచిదని ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాడు నాన్న. నీ పేరేంటి? సింధు సిగ్గులు ఒలకబోస్తూ చెప్పింది. సింధు, నా గురించి నీకు తెలిసే ఉంటుంది, ఈసరికే చెప్పే ఉంటారు అని తన ఐఐటి ఐఐఎం ట్రాక్ రికార్డ్తో పాటు 47 రిజెక్షన్ ఆల్ టైమ్ రికార్డ్స్ కూడా చెప్పేశాడు. నాకు పర్ఫెక్షన్ ఇంపార్టెంట్, ఏదైనా ప్యూర్గా పర్ఫెక్ట్గా ఉండాలి అంటూ తన ఉపోద్ఘాతం చెప్పుకెళ్తున్నాడు తప్ప ఆమె ముఖం కూడా సరిగ్గా చూడలేదు. అతని మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ, ఇంతమంది సిటీ సంబంధాలను వదిలి ఇంత దూరం ఎందుకొచ్చినట్లు సున్నితంగా అడిగింది సింధు. హే, లెట్ మీ బీ ఫ్రాంక్. సారీ, నాకు కాస్త ఇంగ్లీష్ అలవాటైపోయింది. సరే, నిజం చెప్పాలంటే నేనొక పెద్ద బిజినెస్ ప్లాన్లో ఉన్నా. ఎంత పెద్ద జాబ్ అయినా ఒకటి దగ్గర పనిచేసే కర్మ నాకు లేదని నా ఫీలింగ్. నా సాఫ్ట్వేర్ అండ్ బిజినెస్ స్కిల్స్తో ఒక కంపెనీ పెట్టాలని. ఆఫ్టర్ ఆల్ సక్సెస్ నా డిఎన్ఏలోనే ఉంది. ఇండియా చాలా పెద్ద వ్యాపార స్థలం. ఈ మధ్య ఆర్గానిక్ ఫుడ్ అంటే చాలు జనం ఎగబడి తింటున్నారు. సో నేను ఎంచుకున్న బిజినెస్
రసాయనాలు వాడకుండా పండించే స్వచ్ఛమైన ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ. నా సాఫ్ట్వేర్ కంపెనీ ఈ లావాదేవీల్ని ఈజీ చేస్తుంది. ఎవరైనా ఎక్కడ నుండైనా ఆర్డర్ ఇవ్వచ్చు. కానీ పండించడానికి నాకు భూములు కావాలి. వర్కర్ల కంటే నమ్మకస్తులైన రైతువారి జనం కావాలి. సో ఎటువంటి కలుషితం లేనివి పల్లెల్లోనే దొరుకుతాయి. పొలమైనా పెళ్లి కూతురైనా. సాఫ్ట్వేర్లో చూస్తున్నానుగా, అమ్మాయిలంటేనే భయమేస్తుంది. ఏ రోజు ఎవరితో ఉంటారో వారికే తెలీదు. పొట్టి బట్టలు, మందు పార్టీలు. వీళ్ళు చూడటానికే కానీ చేసుకోవడానికి పనికిరారు. నిర్లక్ష్యంగా నవ్వుతూ ధీరజ్. పెద్దల అంగీకారాలు, మాటలు అన్ని క్షణాల్లో అయిపోయాయి. మొత్తానికి ధీరు పెళ్లి ఫిక్స్ అయ్యింది. అమ్మ ముఖం 1000 క్యాండిల్స్ బల్బులా వెలిగిపోతుంది. కారులో తిరుగు ప్రయాణం. ఇండియాలో ఫ్యూచర్ మొత్తం సాఫ్ట్వేర్ ఆధారిత వ్యవసాయమే. ఈ ఐడియాతో అసలు ఇండియాలోనే అతిపెద్ద కంపెనీగా ఎదగాలి. ధీరజ్ పేరు మారుమోగిపోవాలి. కారు కిటికీలోంచి పచ్చని పొలాలను చూస్తూ ఎడతెగని ఆలోచనలో మునిగిపోయాడు ధీరజ్. పెళ్లి గురించి సంతోషం కంటే తన ప్రాజెక్టు గురించే ఆలోచన అంతా. అతని వరకు అదొక బిజినెస్ డీల్ మాత్రమే. వ్యవసాయంలో రసాయనాలు తక్కువగా వాడే ఒక పల్లె. ఆ పల్లెలో 500 ఎకరాల రైతు ఏకైక కూతురు. ఇంట్లో 10 మంది పాలేర్లు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికే కూలీలు. ఎంత డబ్బు పెట్టినా ఈ సదుపాయాలు వేరే దగ్గర దొరకవు. పైగా అతని అభిప్రాయానికి తగిన స్వచ్ఛమైన పల్లెపడుచు. ఇంకేం కావాలే అని పాడుకుంటున్నాడు. ఫోన్ రింగ్ అయింది. ధీరజ్, నేను సింధు, మీతో కొంచెం మాట్లాడాలి. హా చెప్పు. నిజం చెప్పాలంటే నాకు. నీకు అర్థమైందనుకుంటా. ఏంటి అర్థమయ్యేది? సరిగ్గా చెప్పు. పెళ్ళి ఇష్టం లేదా? నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ధీరజ్ ముఖంలో రంగులు మారిపోయాయి. వాట్? పెళ్ళి ఇష్టం లేదా? లేక ఈ పెళ్ళి ఇష్టం లేదా? నేను ఇష్టం లేదా? అతని కళ్ళు నిప్పులు కక్కుతున్నట్లున్నాయి. స్వరం తీవ్రత పెరిగింది. నో, అలా కాదు. నాకు. ఏంటి కాదు? నీకు కూడా ఎఫ్ఐఆర్ ఉన్నాయా? లేకపోతే ధీరజ్ కంటే బెస్ట్ ఎవడైనా దొరికాడా? నీకు నా టైం ఎందుకు వేస్ట్ చేశావు? నీ ఎఫ్ఐఆర్లు మీ నాన్నకి చెప్పి ముందే ఆపొచ్చుగా. జీవితంలో మొట్టమొదటిసారి రిజెక్షన్, ఓటమి. అది కూడా ఓ అమ్మాయి తనని రిజెక్ట్ చేయడం. తట్టుకోలేకపోయాడు. ఏం మాట్లాడుతున్నాడో అతనికి కూడా తెలియని స్థితి. షటప్ ధీరజ్, జస్ట్ షటప్. నోటికొచ్చినట్లు వాగకు. చెప్పు. అయితే చెప్పు. 1 రీజన్ ఎందుకు ఇష్టం లేదో చెప్పు. ఎందుకంటే నువ్వొక గబ్బిలానివి. అద్దాల మేడలో బతికే గబ్బిలానివి. తాను తలకిందులుగా వేలాడుతూ లోకం తలకిందులుగా ఉందనుకునే గబ్బిలానివి. పాతకాలపు గుహలో పాడుబడిన కొంపలో బతకాల్సిన గబ్బిలం అద్దాల భవంతిలో రాజభోగాల మధ్య బతుకుతుంది అంతే. నీ బిజినెస్పై ఉన్న ధ్యాస నా బయోడేటాపై లేదు నీకు. నేను పల్లెలో పుట్టినా పట్నంలోనే చదువుకున్నా. ఇప్పుడు చెప్పు, నువ్వు అనుకునే అమ్మాయిల్లానే నేను కూడానా? పట్నంలో పొట్టి బట్టలు వేసుకునే ప్రతీదీ పడుకోవడానికి సిద్ధమైపోదు. పల్లెల్లో పరిగిని వేసుకుంటే పతివ్రత అయిపోదు. నువ్వంటావే DNA. ఒకే తల్లి బిడ్డలే ఒకేలా ప్రవర్తించరు. ఇక అందరినీ ఒకే ఘాటున ఎలా కట్టేస్తావు? నీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పనా? నువ్వు నిన్ను తప్ప మరెవరిని నమ్మవు, ప్రేమించలేవు. మనసులో ఇంత చెత్త పెట్టుకొని నీకు స్వచ్ఛమైన వ్యవసాయం కావాలా? వ్యవసాయంతో వ్యాపారం చెయ్యొచ్చు, కానీ వ్యాపారం తప్ప లోకం తెలియని నీకు వ్యవసాయం ఎలా వస్తుంది? వ్యవసాయాన్ని వ్యాపారం చేద్దామనుకుంటున్నావు. నీ జన్మలో నీకు సాధ్యపడదు. మనసులో ఉన్న కోపం మొత్తం ఉధృతంగా మాటల వరదయ్యింది. స్టాప్ దిస్ నాన్సెన్స్. ధీరజ్కి సాధ్యపడకపోవడమా? మెన్ ఇట్స్ ఏ బిజినెస్ ప్లాన్ ఫర్ మీ. కానీ నీ సంబంధం కాకపోతే ఇంకొకటి. బట్ ఐ విల్ డూ ఇట్. తన్నుకొస్తున్న ఉత్కర్షాన్ని అధిగమిస్తూ అరుస్తున్నాడు ధీరజ్. సరే, దీని సంగతి తర్వాత. ముందు కారు దిగి ఒక మామూలు సగటు మనిషిలా ఒక రైల్లో కేవలం 500 రూపాయలతో మీ ఇంటికెళ్ళు ఫస్ట్. తర్వాత నీ సక్సెస్ఫుల్ DNA గురించి మాట్లాడొచ్చు వెటకారంగా అంది సింధు. ఏం, అదేం పెద్ద కష్టమా? నన్ను ఛాలెంజ్ చేస్తున్నావా? ఓకే, డన్. ఇంటికెళ్ళాక ఫోన్ చేస్తా. నేను చెయ్యలేనిది ఏదీ లేదు. ఇదో పెద్ద లెక్క. ఇది నా కోసం నేను తీసుకున్న ఛాలెంజ్. నిన్ను ఇంప్రెస్ చేయడానికి కాదు. యు ఆర్ ఆల్రెడీ రిజెక్టెడ్ అని ఫోన్ కట్ చేసేశాడు ధీరజ్.
తదేకంగా అదే ఫోన్ నెంబర్ను చూస్తున్నాడు. అతడి రక్తం మరిగిపోతుంది. ఇన్ని మాటలు ఎప్పుడూ ఎవ్వరూ అనలేదు. దిగ్గున లేచాడు. పర్సు నుండి 500 నోటు తీసి జోబీలో పెట్టుకున్నాడు. పర్సు అమ్మ చేతిలో పెట్టి, అమ్మ మీరు వెళ్ళండి, నేను వస్తా మెల్లగా అని కారు దిగాడు. ఫోన్ కూడా ఇచ్చేశాడు. మధ్యలో టెంప్ట్ అయ్యి ఆన్లైన్ పేమెంట్ చేస్తానేమో అని. రే బాబు ఎక్కడికి అని వారు వారిస్తున్నా వినిపించుకోకుండా కదిలాడు. ఇక్కడి నుండి విజయనగరంకి ఆటో, అక్కడి నుండి హైదరాబాద్కి ట్రైన్, జనరల్ టికెట్, రాత్రి భోజనం, అక్కడే దిగాక మళ్ళీ ఆటో. ఇలా వెంటనే ప్లాన్ గీసేశాడు. ఖర్చు లెక్కేసేశాడు. 500తో ఈజీగా వెళ్ళిపోవచ్చు పిచ్చి సింధు అనుకున్నాడు. షేర్ ఆటో ఎక్కాడు. పక్కనే గొర్రెలు కాసుకునేవాడు కూర్చున్నారు. సీటు వెనక గొర్రెపిల్ల. ఆ గొర్రె వాసనకి అతనికి వాంతి అయినంత పనైంది. స్టేషన్ దగ్గర దిగాడు. అమ్మా ఎంత కంపురా బాబు అని కాస్త వాటర్ తాగితే బెటర్ అని చుట్టూ చూశాడు. ఓహో, వాటర్ బాటిల్ ఖర్చు లెక్కయ్యేలే లేదు. సరే, ఆ హోటల్ వాడిని అడుగుదాం. అక్కడ టేబుల్పై ఉన్న వాటర్ మగ్గు తీసుకొని గడగడా తాగేశాడు. ఇక్కడే తినేస్తే ఖర్చు తగ్గుతుందేమో అని ఒక 3 మైసూరు బోండా తెప్పించుకొని తిన్నాడు. పరిసరాలు అసహ్యంగా ఉన్నా పంతం నెగ్గాలిగా, తప్పదు మరి. ట్రైన్కి ఇంకా 2 గంటల టైం ఉంది. ఇంత పెద్ద లైన్ ఉంది. జనం తగ్గాక తీసుకుందాంలే టికెట్ అని కూర్చున్నాడు. టైం అవుతుంది, లైన్ మాత్రం తగ్గలేదు. ఇక తప్పదు అనుకొని నిల్చున్నాడు. ఎప్పుడూ మినరల్ వాటర్ తాగే ప్రాణం. బయట నీరుకి తిండికి తట్టుకున్నట్లో లేదు. ఏదో తేడాగా ఉంది కడుపులో. కళ్ళు తిరుగుతున్నాయి. ఏదోలా ఉంది. పరిగెత్తుకు వెళ్ళి భల్లున వాంతి చేశాడు. అక్కడ ఫ్లోర్ మొత్తం పాడు చేసినందుకు తనకే సిగ్గుగా అనిపించింది. అక్కడి నుండి వెళ్ళి వాష్ బేసిన్ పక్కన ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. ఒంట్లో ఉన్న శక్తి మొత్తం సన్నగిల్లింది. కళ్ళు తిరుగుతున్నాయి. ఏడుపు వస్తుంది. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. అన్నా ఏమైందన్నా, నీరు తాగుతావా? తలెత్తి చూశాడు. ఒక అమ్మాయి బక్కపల్చగా ఉంది. చంకలో ఒక పిల్లోడు. బాటిల్ అందించింది. నీరసంగా ఉన్నట్లున్నావు, ఉండు అని స్టేషన్లోనే ఒక మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ప్యాకెట్ కొని తాగించింది. సరే అన్నా, జాగ్రత్త, నా ట్రైన్ టైం అయ్యింది. మీ వాళ్ళు ఎవరికైనా ఫోన్ చెయ్యనా? థ్యాంక్స్, పర్లేదు, నేను ఓకే. అది ఎంత అయ్యింది అని తన జేబులో చెయ్యి పెట్టాడు. అయ్యో పర్లేదు, దానికేముంది, నా వంతు సాయం నేను చేశా. జాగ్రత్త అన్నా, వస్తా. చిన్న పిల్ల, ఒక 20 ఉంటాయేమో. అప్పుడే ఒక పిల్లాడు. ఈ ఊరిలో ఏదో ఉద్యోగం చేస్తుందేమో. దారిని పోయేవాడు ఎలా పోతే ఆమెకెందుకు? ఎంత మంచి పిల్ల. నేనైతే ఇలా చేసేవాణ్ణి కాదు అనుకునేలోపు ట్రైన్ అనౌన్స్మెంట్. ఉన్న కాస్త శక్తి కూడదీసుకుని ఎక్కేశాడు ట్రైన్. ట్రైన్ కిటకిటలాడుతుంది. కూర్చోవడానికి సీట్ లేదు. నిల్చోవడానికి ఖాళీ లేదు. మెల్లగా ఇరుక్కున్నాడు. నిలబడుకునే ఓపిక లేదు. డోర్ దగ్గర మెల్లగా సందు చూసుకొని కూర్చున్నాడు. ఇంతకుముందు ఇలా కూర్చునే వాళ్ళని తిట్టిన సందర్భం గుర్తుకొచ్చింది అతనికి. సడన్గా గుర్తుకొచ్చింది. టికెట్ కొనలేదు. చచ్చాన్రా దేవుడా, టికెట్ కొనకుండా ప్రయాణం. ఇప్పుడు చెకింగ్కి వస్తే ఎంత సిగ్గు. రానే వచ్చాడు చెకింగ్కి. ఏమయ్యా, చూడడానికి చదువుకునేలా ఉన్నావు, టికెట్ లేకుండా ఎలా ఎక్కావు? 1000 ఫైన్ కట్టు. సార్, నా దగ్గర డబ్బులు లేవు, ప్లీజ్. అతడికి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. చాలా గిల్టీగా ఉంది. సరే 300 ఇవ్వు. హమ్మయ్య అనుకుని 3 నోట్లు చేతిలో పెట్టి, సార్ రసీదు అని అన్నాడు. రసీదు కావాలంటే 1000 కట్టు అని బెడసరంగా చెప్పి వెళ్ళిపోయాడు టీటీ. ఒసే సింధు, ఎంత ఫిట్టింగ్ పెట్టావే. నా జీవితంలో ఎప్పుడూ చెయ్యని పనులన్నీ చేస్తున్నా. మెల్లగా డోర్ దగ్గర సర్దుకుపోయాడు. టాయిలెట్ కంపుకి ముక్కు అదిరిపోతుంది. ఏం కర్మరా బాబు. వైజాగ్ దాటింది ట్రైను. ఒళ్ళు హూనమైపోయింది. అప్పుడే కళ్ళు మూతలు పడుతున్నాయి. ఏయ్ బాబూ, ఓయ్, భుజంపై తట్టారు ఎవరో. టికెట్ తీయు. చెకింగ్ ఇన్స్పెక్టర్. సార్, టీటీకి విజయనగరంలో ఫైన్ కట్టాను సార్. బిక్కముఖం వేశాడు ధీరు. రసీదు ఏది? ఏవో పేపర్లు చూసుకుంటూ పైకి చెయ్యి చాపాడు. ధీరుకి చెమటలు పట్టాయి. ఇంతకంటే అవమానం ఎక్కడా ఉండదు. ఎందుకు ఒప్పుకున్నానా ఈ ఛాలెంజ్కి అని కోపం వస్తుంది. అయ్యగారు, ఈ బాబు ఫైను నేను కట్టేదా అయ్యా? వెనుక సీటు నుండి ఒక పెద్దాయన, తెల్లటి లాల్చి పంచకట్టులో ఉన్నాడు. ఎవరైతే ఏంటి, ఫైన్ ఇంపార్టెంట్, కట్టు పెద్దాయన.
సార్ ప్లీజ్ వద్దు, నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతా, ప్లీజ్ వదిలేయండి అని దండం పెట్టాడు ధీరజ్. అతని కళ్ళల్లో ఓటమి భారం, అవమాన భారం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఏమనుకున్నాడో ఏమో. నెక్స్ట్ స్టేషన్లో వచ్చి చూస్తా, ఉన్నావంటే పోలీసులు పట్టుకెళ్తారు అని వెళ్ళిపోయాడు. పెద్దాయన కాస్త పక్కకి జరిగి, బాబు ఇలా రా, ఇక్కడ సర్దుకుందాం. థ్యాంక్స్ తాతగారు. ఏమయ్యా పెద్దోళ్ళ పిల్లాడిలా ఉన్నావు, ఏంటిలా? ధీరు ఏం మాట్లాడలేదు. ఇలాంటి అవమానం తనకి జీవితంలో ఎప్పుడూ ఎదురవలేదు. కోపం, ఏడుపు, ఉక్రోషం తన్నుకొస్తున్నాయి. ఒక అమ్మాయి విసిరిన చిన్న ఛాలెంజ్ గెలవలేక చతికిల పడటం ఘోర అవమానం. ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అయ్యా, ఏదో నాకు తోచిన సాయం చేద్దామని అడిగా అంతే. అదేం లేదు తాత, నా పేరు ధీరజ్, ఇదంతా ఒక అమ్మాయి పెట్టిన పందెం అని మొత్తం చెప్పాడు. హాహా, భలే పిల్ల దొరికింది నీకు, ఆ పిల్లని మాత్రం వదులుకోకయ్యా. ముసలోడికి అనవసరంగా చెప్పా, సాయం చేస్తానని ఎగతాళి చేస్తాడేంటి? ఎక్కడో కాలింది ధీరుకి. సారీ, కోపం వచ్చిందేమో నీకు. అయ్యా నువ్వు ఇంకా గెలవచ్చు, నువ్వు ఓడిపోలేదు. ఏంది గెలిచేది? స్టేషన్కి ముందే 50 రూపాయలు అయిపోయింది. టీటీకి 300. తిన్నది కాస్త బయటకు పోయింది. టికెట్ కూడా కొనలేకపోయింది. ఇంకా 150తో తినాలి, చాలా దూరం వెళ్ళాలి. అయ్యా, రోజుకి 100 రూపాయలతో జీవితాలు లాగేస్తున్న కుటుంబాలు ఉన్నాయి దేశంలో చాలా. అప్పుడే ఓడిపోతే ఎలా ధీరుడా? చిరునవ్వుతో చెప్పాడు తాత. అతడి కళ్ళల్లో ఓ రకమైన వెలుగు కనిపించింది ధీరుకి. మనిషి బక్కపలుచుగా ఉన్నాడు. ఓ 70 ఏళ్ళుంటాయి. అయినా ముత్యాల్లాంటి పల్లవరస, సమ్మోహనమైన నవ్వు, ఏదో ఉంది ఈ మనిషిలో అనుకున్నాడు. వచ్చే స్టేషన్ సామర్లకోట. నేను దిగేది అక్కడే. నీకు ఎలాగో తప్పదు, దిగాల్సిందే. హాహా, నాతో రా, నిన్నొక చోటికి తీసుకెళ్తా. ఈ తాత మంచోడిలానే ఉన్నాడు, కానీ ఆ నవ్వే ఎందుకో అంత ఎగతాళిగా. సరే, ఓడిపోయా, అయితే ఏంటి, నవ్వాలా? ఉడుక్కున్నాడు ధీరు మనసులోనే. సామర్లకోట, ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. సామర్లకోటలో దిగి ఆటో ఎక్కి ఓ చోట దిగారు. అయ్యా, పందెమే, నీ 10 రూపాయలు ఇవ్వు ఆటోకి. ఏంటిది గుడికి తెచ్చారు? నాకిష్టం లేదు, నేను ఇవ్వను 10 రూపాయలు. అమ్మా, నా దగ్గర 10 రూపాయలు కొట్టేద్దామని అనుకున్నాడు మనసులో. ఓహో, అలా అంటావా? సరే కానివ్వు, పద లోపలికి. ఇదే భీమేశ్వర ఆలయం, చాలా ఫేమస్. నాకు ఇంట్రెస్ట్ లేదు తాత, మీరెళ్ళండి. రావయ్యా బాబు, మంచి భోజనం దొరుకుతుంది లోపల. ఇదేదో బాగుందని బయలుదేరాడు ధీరు. తాత రోజు వస్తాడేమో ఇక్కడికి, చాలామంది పలకరిస్తున్నారు. ఓహో, సాష్టాంగ నమస్కారం చేసేస్తున్నాడు తాత దేవుడికి. ఎందుకు ఈ వయసులో ఈ ఫిట్లు? దేవుడు ఏమైనా అడిగాడా? హిహి నవ్వుకున్నాడు. తాత ఏదో మాట్లాడాడు అక్కడ పూజారితో. ఒక టేబుల్పై భోజనం పెట్టారు ఇద్దరికి. బ్రహ్మాండంగా ఉంది. వేడిగా ఉంటే ఇంకా బాగుండేది. అయినా పర్లేదు, సరిగ్గా తిని ఎంతో కాలం అయిపోయినట్లు అనిపిస్తుంది ధీరుకి. చకచకా లాగించేశాడు. తాత 2000 రూపాయల నోటు తీసిచ్చి అన్నదానం రసీదు తీసుకున్నాడు. ఏంటి తాత, 2 భోజనాలకే 2000? అయినా డబ్బు కట్టాలంటే నేను తినకపోదును. చూడయ్యా, మేము పాతకాలం వాళ్ళం, ఆకలికి విలువ కట్టలేం. ఓ 10 నిమిషాల వరకు ఆకలితో తల్లడిల్లిన నీకు అన్నం పెట్టిన అమ్మ ఈ దేవాలయం. మరికొంతమంది ఆకలిని తీర్చే శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడు. నా వంతు నేను చెయ్యాలిగా. అన్ని దానాల్లో కొంచెం అహం కనిపిస్తుందేమో, అన్నదానంలో మాత్రం అమ్మతనం మాత్రమే కనిపిస్తుంది. గుడిలో పెడితే అన్నమే ప్రసాదం అవుతుంది. ఇప్పుడు మనకు పెట్టిన అన్నం మధ్యాహ్నం మిగిలిన అన్నప్రసాదం. రాత్రి అన్నప్రసాదం పెట్టే స్తోమత ఈ దేవాలయంకి లేదట. మనలాంటి వాళ్ళు తలో ఓ చెయ్యి వేస్తేనేగా జరిగేది. అన్నీ మంచి లక్షణాలను పూలనుకుంటే వాటిని దండగా కూర్చే దారమే భక్తి. మీ జనరేషన్ పిల్లలకి అర్థం కాకపోవడం దురదృష్టం. సరేలే పద, భోజనం అయ్యింది. నీకో 50 రూపాయలు మిగిల్చాను. నా వంతు సాయం నేను చేశాను. ఇక నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఓడిపోకు, ఆ పిల్లను మాత్రం వదులుకోకు. హాహా నవ్వుతూనే బయలుదేరాడు తాత. నన్ను కలవాలంటే ఇదే ఊర్లో రామకృష్ణ మఠంకి రావచ్చు. ఈసారి తాత నవ్వు చాలా ఆహ్లాదంగా అనిపించింది. సామర్లకోట చిన్నప్పుడు ఎప్పుడో వచ్చినట్లు గుర్తు. నానమ్మ వాళ్ళ ఊరు ఈ దగ్గరలోనో ఎక్కడో ఉంటుంది. ఏంటబ్బా అది? ఏదో ఉంది.
బిక్కమూల అనుకుంటా. వెళ్దామా వద్దా? ఉన్నవి 150. ఇప్పుడు ఇది అవసరమా? మనసు ఎందుకో లాగుతుంది. మనసు చెప్పింది వినడమే బెటర్. 150తో ఎలానో వెళ్ళలేను హైదరాబాద్. చూద్దాం ఏమవుతుందో. బాబూ, బిక్కమోలు ఎంత దూరం ఇక్కడికి? ఆయ్, బిక్కవోలా అండి? దగ్గరేనండి. ఆటో పట్టుకొని వెళ్ళిపోవచ్చండి. షేర్ ఆటోలు తిరుగుతాయండి. థ్యాంక్స్ అండి. అబ్బా, ఇండియాలో బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఈ షేర్ ఆటోనే. మ్యాక్స్ ఒక 20 రూపాయల కంటే ఎక్కువ అవ్వదు. బయలుదేరాడు. నాయనమ్మకి ఏమైనా తీసుకెళ్దామా? డబ్బు లేదుగా. పోతే పోయింది. ఒట్టి చేత్తో ఎలా వెళ్దాం? 30 రూపాయలు పెట్టి ద్రాక్షపళ్ళు కొన్నాడు. వాళ్ళని వీళ్ళని అడిగి ఇల్లు చేరాడు. ఇంటి వాకిట్లో జనం వింతగా చూస్తున్నారు ధీరు వైపు. ఆ పక్కన ఏదో కడుగుతున్నారు కర్రలకి. గంభీరంగా ఉన్నారు అందరూ. ఒక ముసలవ్వ ధీరు నిదుటిపై చెయ్యి వేసి, నాన్న, నువ్వు పార్వతమ్మ గారి మనవడవే కదూ? అవునండి. నాన్నమ్మ ఎక్కడా? సమయానికి వచ్చావు బాబు. నాన్నమ్మ మనకిక లేదు. మీ వాళ్ళు చూస్తే అక్కడ కొట్టుకుంటున్నారు. నువ్వే ఏదో చెయ్యాలి బాబు. బయట నానమ్మ శవం. లోపలి నుండి అరుపులు కేకలు. మీరు బాగానే సంపాదించారుగా, మాగాని మాకొదిలేయండి. ఏం పోయేటప్పుడు పట్టుకుపోరుగా? అరుస్తున్నాడు ధీరు బాబాయ్. అమ్మ బంగారంపై మాదే పూర్తి హక్కురా అన్నయ్య. ఇందులో ఎవరూ వేలు పెట్టడానికి వీల్లేదు గర్దిస్తున్నారు అత్తయ్యలు. ఏం, మాకు ఆడపిల్లలున్నారు, సమాన వాటా మాకు కావాల్సిందే. పిన్ని గదుమాయించింది. ధీరజ్ అమ్మా నాన్నలు ఎటూ తేల్చుకోలేక నిస్సహాయులుగా ఒక మూల కూర్చున్నారు. విషయం తేలే వరకు శవం తీయడానికి వీల్లేదు. బాబాయ్ అత్తలు భీష్మించు కూర్చున్నారు. జనం దండోపతండాలుగా వస్తున్నారు. చల్లని తల్లికి ఎంత కష్టం వచ్చిందే. రక్తం ధారపోసి పెంచింది కదే పిల్లల్ని. పిశాచాలుగా మారిపోయారేంటి? గొల్లు మంది. ఓ అవ్వ! వేలాది మంది జనం బోరు బోరున విలిపిస్తున్నారు. పార్వతమ్మ గారు మాకు అన్నం పెట్టిన అన్నపూర్ణ. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆమె కొడుకువి అని కూడా చూడము. పెదబాబు, మీరు కానివ్వండి, మీకు మేం తోడున్నాం రండి. బాబాయ్, బంగారం మొత్తం అత్తలకివ్వండి. మా వాటా భూమి మీరు తీసుకోండి. చేసింది చాలు, ఇక అడ్డు తప్పుకోండి. ఒక్క మాటతో తేల్చేశాడు ధీరజ్. శ్మశాన వైరాగ్యం అలముకుంది ధీరజ్ని. రామకృష్ణ మఠం. ధీరు కంట కన్నీరు అతని గుండెను కరిగించింది. ఆమె మరణమే కాదు, ఆస్తి కోసం జరిగిన రణం కూడా. చద్దన్నం ముద్దలేదు అమ్మ కడుపు నింపగా. దండలేసిన ఫోటోలకు గారెలతో పండగ. అంగారకునికి నిచ్చెనేసే ఆధునిక సమాజం. అమ్మ కోసం అరనిమిషం ఆగలేని చేదు నిజం. అమ్మకి బాగోలేదని కబురొస్తే డాక్టర్ గుర్తుకు రావాలి కానీ లాయర్ గుర్తొచ్చే కొడుకులు కూతుర్లు ఉన్న ఈ లోకంలో ఎంత ఉంటే ఏం లాభం? తాత, ఈ ఒక్కరోజు జీవితంలో వింతలెన్నో చూశా. నా వంతు సాయం అంటూ చేయందించిన అపరిచితులను చూశా. లంచగొండి ఆఫీసర్లను చూశా. తనకున్న దాంట్లో నలుగురికి అన్నం పెట్టే గొప్ప వ్యక్తిని చూశా. చిన్నతనంలోనే భర్త పోయినా గుండె ధైర్యంతో పిల్లల్ని గొప్పవాళ్ళని చేసిన మా నాన్నమ్మని కూడా ఇప్పుడే చూశా. డబ్బు కోసం తల్లి శవం దగ్గరే బేరం పెట్టే మా సొంత డిఎన్ఏని కూడా ఈరోజే చూశా. ప్రతి దాంట్లో డబ్బు ఉంది. డబ్బు లేనివాడు ఆనందాన్ని పంచుతున్నారు. డబ్బున్న చోట బంధాల్ని తుంచుతున్నారు. నాకు అసలైన ఆనందం కావాలి. నా సంపాదన మొత్తం మీ ఆశ్రమానికే రాసిచ్చేస్తున్నా. నాన్న ధీరు, డబ్బున్న చోట దుఃఖం కాదు, ప్రేమ లేని చోట దుఃఖం నరకం. ఎగురు ధీరుడా పైకెగురు. నీ సైన్యానికి తోడువై, నీ బంటులకు నీడవై. తత్వం బోధపడింది. గెలవాల్సిన పందెం వేరే ఉంది. తన మొత్తం సంపాదనతో 100 ఎకరాల భూమిని కొన్నాడు. దానికి తోడు ఊరిని మొత్తం స్వచ్ఛమైన సేంద్రియ వ్యాపారం వైపు నడిపించాడు. అందరినీ భాగస్వాములను చేస్తూ తన కొత్త వెంచర్ రైతుల కోసం, రైతుల చేత సరికొత్త సాంకేతిక సేంద్రియ వ్యవసాయ బాట. నీ పందెం ఓడిపోయాను సింధు, నన్ను గెలిచావుగా, చాల్లే. ఏమండోయ్, మనమందరము అద్దాల మేడలో గబ్బిలాలమే. చీకట్లో ఉండే వాటికి ఏ మేడ అయితేనేమి, వెలుగులోకి వద్దాం. చుట్టూ ఉన్న వాళ్ళను కాస్త గమనిద్దాం. కష్టాలలో చేయూతనిద్దాం. అందరితో పాటు మనము ఎగురుదాం. ఇంతటితో కథ సమాప్తం అండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.